మంగళవారం మే 5, 2026న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శనతో మెరిశాడు. కేవలం 52 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చెన్నై సూపర్ కింగ్స్కు ఈ విజయం చాలా కీలకం. దీంతో లీగ్ పాయింట్స్ టేబుల్లో 6వ స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ ఆశలకు మరింత బలం చేకూర్చుకుంది. ఈ మ్యాచ్కు ముందు రెండు జట్లు కూడా 9 మ్యాచ్లలో 4 విజయాలు, 5 ఓటములతో పాయింట్స్ టేబుల్లో మధ్యస్థంగా ఉన్నాయి. నెట్ రనరేట్లో మాత్రం చెన్నైకి స్వల్ప ఆధిక్యం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. టాస్ గెలిచిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్కు అనుకూలించే అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్పై భారీ స్కోరు సాధించాలని లక్ష్యంగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించాయి. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించారు. ఈ స్కోరులో ట్రిస్టన్ స్టబ్స్ 31 బంతుల్లో 38 పరుగులు చేయగా, సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లలో విజృంభించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడుకున్నదిగా పేరు పొందింది. ఇది బ్యాట్స్మెన్కు మంచి బౌన్స్, క్యారీ అందిస్తూ ఐపీఎల్లో తరచుగా భారీ స్కోర్ల మ్యాచ్లకు దారితీస్తుంది. పేసర్లకు ఆరంభంలో మంచి స్వింగ్ దొరుకుతుంది. అలాగే మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు కూడా టర్న్ లభిస్తుంది. అయినప్పటికీ ఈ పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్కు అనుకూలంగానే ఉంటుంది. ఈ మైదానంలో పర్ స్కోరు సాధారణంగా 170 నుండి 190 మధ్య ఉంటుంది. 200 పరుగులకు పైబడిన స్కోరు సాధిస్తేనే పోటీనివ్వగలరు. అలాగే గత రికార్డులను బట్టి చూస్తే చేజింగ్ చేసే జట్లే ఇక్కడ ఎక్కువగా గెలిచాయి. ఈ సాయంత్రం మ్యాచ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. ఉష్ణోగ్రతలు సుమారు 23 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండటంతో పాటు వర్షం ఆటంకాలు ఏవీ లేకుండా పూర్తి 40 ఓవర్ల ఆట సాఫీగా సాగేలా చూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కేవలం 17.3 ఓవర్లలోనే 8 వికెట్లు చేతిలో ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చేజింగ్లో సంజు శాంసన్ ముందుండి నడిపించాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో ఏకంగా 87 పరుగులతో నాటౌట్గా నిలిచి తన అదరగొట్టే ఐపీఎల్ 2026 ఫామ్ను కొనసాగించాడు. శాంసన్ నిలకడైన ప్రదర్శనలు సీఎస్కే విజయాలకు ఆయువుపట్టుగా మారాయి. ఈ సీజన్ ఆరంభంలోనే ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగుల మార్కును దాటేసిన శాంసన్ మే 6, 2026 నాటికి 10 మ్యాచ్ల్లో ఏకంగా 402 పరుగులు సాధించాడు. కార్తీక్ శర్మ అతనికి చక్కటి సహకారం అందించాడు. 31 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్గా నిలిచి వీరిద్దరి భాగస్వామ్యాన్ని పటిష్టం చేశాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం 13 బంతుల్లో కేవలం 6 పరుగులకే అవుటై ఈ ఐపీఎల్ 2026 సీజన్లో లయ అందుకోలేక ఇబ్బంది పడుతున్న తన కష్టాల పరంపరను కొనసాగించాడు. శాంసన్ దూకుడైన బ్యాటింగ్ కస్కి ఎప్పుడూ ఊపునిస్తోంది. అతను 40 పరుగులకు పైగా చేసిన ప్రతి 4 మ్యాచ్ల్లోనూ జట్టు గెలిచిందంటే శాంసన్ ఆటతీరు ఎంత కీలకమో అర్థమవుతుంది.